లోకేష్ ముఖ్యమంత్రిగా అవ్వకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తున్నాడు. అరే ఈ రాష్ట్రంలో రెడ్లు ముఖ్యమంత్రులు చేశారు, కమ్మవారు ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళకన్నా మనం చాలా నంబర్ బాగా ఉన్నాము, మనం ఎందుకు ముఖ్యమంత్రులు కాకూడదు అని సహజంగా వచ్చేటటువంటి కోరిక ప్రతి కాపు కులస్తుడికి వస్తుంది. వాగ్దానం ఇచ్చారు 15 సంవత్సరాల వరకు, అంటే ఇంకా 3 ఎలక్షన్ల వరకు నేను సీఎంగా అవ్వను, చంద్రబాబే సీఎంగా ఉండాలి. రాంబాబు గారు నాకు బాగా గుర్తుంది, మీ రెండో కుమార్తె వివాహానికి నేను కూడా వచ్చాను. నా చేత కూడా మీరు అక్షింతలు వేయించారు. ఆ మరుసటి రోజు ఆ ముహూర్తం వేళకి పవన్ కళ్యాణ్ గారు కూడా వివాహానికి రావడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు కావచ్చు, మీ పట్ల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక విధమైన వైరుధ్య భావన, అంటే పార్టీలు వేరు కావడమా, లేకపోతే ఒకరినొకరు మీరు విమర్శించుకునే స్థాయి దాటి ఆయన తన కార్యకర్తల చేత మిమ్మల్ని పదే పదే రకరకాల పేర్లు పెట్టి ఆరోపించడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. దీనిని ఏ దృష్టికోణంలో నుంచి చూడాలి? మా రెండో అమ్మాయి వివాహానికి దాసనారాయణరావు గారు వచ్చాడు, ఇక్కడ రిసెప్షన్కి. చిరంజీవి గారు వచ్చారు రిసెప్షన్కి, హరికృష్ణ వచ్చాడు రిసెప్షన్కి. సరే, అదే దాసనారాయణరావు గారు, హరికృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతం లేరు అనుకోండి, చిరంజీవి గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేయగానే మొత్తం టోటల్గా ఆయన గబ్బర్ సింగ్ 2 అనుకుంటాను, అప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా షూటింగ్ మానుకుని హీ కేమ్ టు గుంటూరు, అక్షంతలు వేశారు, సంతోషం. అయితే ఆ తర్వాత పార్టీలు వేరైపోతాయి కదా, పార్టీలు వేరినప్పుడు పెరిగిపోయింది ఆయన విమర్శ చేయటం. మేము అది నా వాడు ఆయనదే తప్పని నేను అన్నాను, లేదు మాదే తప్పని. రాజకీయంగా జరిగేటటువంటి ప్రయాణంలో ఆయన మీద మేము విమర్శలు చేయటం, మా మీద ఆయన విమర్శలు చేయటం, ఆయన ఘాటుగా విమర్శలు చేయటం, మళ్ళీ తిరిగి ఘాటుగా విమర్శలు చేయటం, ఇట్లా ఇద్దరి మధ్యన కాదు, మా పార్టీలో ఉన్నటువంటి స్వభావం రీత్యా అట్లా పెరిగిపోయింది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద మాకేముంటుంది. చిరంజీవి గారు అన్న చాలా గౌరవం, పవన్ కళ్యాణ్ గారు అన్న కూడా చాలా గౌరవం. ఆయన సినిమాలు ఆడాలని, చిరంజీవి గారు సినిమాలు ఆడాలని, దాసనారాయణరావు గారు అందరితో కూడా సన్నిహితంగా మెలగాలనుకుంటే పద్ధతి. కారణం ఒకటే, ఇది ఏంటంటే దే ఆర్ లెజెండ్స్ ఇన్ ది కాపు కమ్యూనిటీ. ఎంతో కష్టపడి వచ్చారు. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడుగా వచ్చాడు, కానీ దాసనారాయణరావు గారు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? వాట్ ఈస్ హీ? అమలాపురం నుంచి ఎలా వచ్చాడు, ఎలా పెరిగాడు, లెజెండ్ పర్సనాలిటీ ఎలా అయ్యాడు, అసలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దర్శకుడు పేరు ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి దాసనారాయణరావు. పాలకుల నుంచి వచ్చి అసలు ఆ స్థాయికి నాకు బాగా గుర్తు, స్వర్గం నరకం అనే సినిమా తీశాడు. అందరూ కొత్త వ్యక్తులతో తీశాడు. కొత్త వ్యక్తులతో ఇటువంటి చిన్న విషయం కాదు, అది ఒక సాహసం, విప్లవం. అలా దూసుకొచ్చినటువంటి వ్యక్తి. ఏ మాత్రం వాళ్ళ నానే ఉన్న సినిమా యాక్టరా, డైరెక్టరా, లేకపోతే ఆయనకి ఉన్న స్టూడియో ఉందా? లేదు కదా. అంత చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్దవాడు అయ్యాడు అనేటువంటిది, అరే కాపు కమ్యూనిటీ గర్వించదగిన వ్యక్తిరా అనేటువంటి గౌరవం. సేమ్ టు సి చిరంజీవి. సరే, తర్వాత నాగబాబు లేకపోతే వీళ్ళు వాళ్ళు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఆయన పేరు చెప్పుకుని వచ్చారు, సరే వాళ్ళ టాలెంట్ కూడా ఉంటే ఉండొచ్చు. బట్ ఈస్ చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? ముందు చిన్న విలన్ పాత్రలు వేశాడు, తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా వేశాడు, తర్వాత హీరోగా వేశాడు, తర్వాత ఖైదీ తర్వాత పెద్ద బ్రేక్ వచ్చింది, సూపర్ స్టార్ అయ్యాడు. అసలు పట్టుకోలేనంత స్థాయికి ఎదిగిపోయాడు. తర్వాత అల్లు రామయ్య గారి కుటుంబంతో వివాహం చేసుకుని పెరిగిపోయాడు. ఇదంతా కూడా ఒక రకమైన ఎమోషన్ ఆఫ్ కాపు కమ్యూనిటీ ఇన్ఫ్యాక్ట్. అందువల్ల వాళ్ళంటే గౌరవం. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పుడు, విమర్శలు ఉన్నప్పుడు తప్పవు మరి, అంతేగాని వ్యక్తిగతంగా మాకేముంటుంది. చిరంజీవి గారు అంటే చాలా గౌరవం, పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా గౌరవం. అలాగే మరి మన దాసనారాయణరావు గారు అంటే అమితమైనటువంటి గౌరవం. ఆయన స్వర్గస్థులు అయిపోయారు. ఇవాళ పుష్ప సినిమా రిలీజ్ అయితే మరి బన్నీ విషయంలో వీఆర్ ఆల్ చాలా గర్వపడేటటువంటి పరిస్థితిలోకి ఇవాళ తెలుగు అసలు ఇంటర్నేషనల్ గానే ఆయన అంత స్థాయికి వచ్చాడు అనేటువంటి ఒక అల్లు అరవింద్ కుటుంబం వచ్చాను. ఒక రకమైన తృప్తి. వాళ్ళు ఏం మనకు బెటర్, మనం వాళ్ళకి బెటర్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఒక ఎమోషన్ అంతే తప్ప మనకి వేరే ఇదే ఉంటుంది. రాజకీయంగా విభేదాలు ఎన్నున్నా కానీ ఈ రకమైన వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉండకూడదు కూడా. కాపు సామాజిక వర్గానికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలిజలుగా పిలువబడేటటువంటి కాపులు, ఆంధ్ర ప్రాంతంలో కాపులుగా పిలువబడేటటువంటి బలిజలు ఎవరైతే ఉన్నారో, ప్రధానమైన స్రవంతిలో ఇందాక మీ మాటల్లో మీరు చెప్పినట్లు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూపించి, మీ సామాజిక వర్గం నుంచి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మా కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి
ఇవ్వాల్సినటువంటి సంప్రదాయ స్థానాలు కూడా లేకుండా చేశారు మొన్న ఎన్నికల్లో అన్నది. వైకాపా ఎక్కువ స్థానాలు ఇచ్చినప్పటికీ ఇవాళ వైకాపా తీసుకుంటే బొత్స సత్యనారాయణ గారు మొదలుకొని మీ వరకు జక్కంపూడి రాజా గారు కావచ్చు, కురసాల కన్నబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, సరే సామ్నేని ఉదయభాను గారును కిలా రోషే గారు వెళ్ళినా ఇంతమంది ఇప్పుడు వైకాపాలో అప్పుడు కనిపించినటువంటి ఇంతమంది సామాజిక వర్గం ఇక్కడ కనిపిస్తుండగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే సామాజిక వర్గంగా చూపించేటటువంటి ప్రొజెక్ట్ చేసేటటువంటి కోణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? శ్రీకాంత్ గారు, నాకెంత తెలుసు, మీకు కూడా అంతే తెలుసు ఈ కమ్యూనిటీకి సంబంధించి. నాకేం దానిలో భిన్నాభిప్రాయం లేదు. కానీ మన కమ్యూనిటీ అనుకోండి, ఏమనుకుంటున్నారు వాళ్ళు? అరే, ఈ రాష్ట్రంలో రెడ్లు ముఖ్యమంత్రులు చేశారు, కమ్మవారు ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళకన్నా మనం చాలా నంబర్ బాగా ఉన్నాము, మనం ఎందుకు ముఖ్యమంత్రులు కాకూడదు అని సహజంగా వచ్చేటటువంటి కోరిక ప్రతి కాపు కులస్తుడికి వస్తుంది. ఆడ మగ పిల్ల జల్ల అందరికి వస్తుంది. అందువల్ల చిరంజీవికి 18 సీట్లు ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో అంత బ్రహ్మాండమైన వేవు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న 18 సీట్లు కూడా చిన్న విషయం కాదు. ఆ సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే ఒక సీటు కూడా రాలా, ఆయన కూడా గెలవాలా. అప్పుడు ఇచ్చారంటే మంచి పునాది వేశారు. బట్ బ్యాడ్ లక్, చిరంజీవి గారు దాన్ని మొయ్యలేకపోయారు. ఆయన పాలిటిక్స్లో నిలబడలేకపోయారు, కాంగ్రెస్లో కలిపారు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు. సరే, ఆయన సెకండ్ విన్నింగ్ సినిమాలు చేస్తున్నారు, దట్ ఈస్ ఒక డిఫరెంట్. కారణం ఒకటే, కాపుల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరికీ కాపులు సపోర్ట్ చేయాలని మానసికంగా సిద్ధమయ్యారు. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో సిద్ధమయ్యారు. చిరంజీవి వస్తే చిరంజీవి గారిని పట్టుకున్నారు, ఆయన వదిలేసి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈయన పట్టుకున్నారు. కాపులందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నారన్నా, ఆయన వెంట నడుస్తున్నారన్నా, మెజారిటీ, అందరంటే 100% అన్న మెజారిటీ నడుస్తున్నారంటే కారణం ఒకటే, ఆయన ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళ కోరిక. శభాష్, పోనీ మంచిదే. నేను ఆ రాజకీయ పార్టీ లేకపోయినా సమయం వచ్చినప్పుడు చంద్రబాబు అయ్యాడు, ఆయన కూడా అయితే ఓకే, అవును, ఇదంతా గేమ్ నడుస్తూ ఉంటుంది. మేమే శాశ్వతంగా ఉండాల్సిన అవసరం, వాళ్ళే శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు, వైసీపీనే. అయితే ఇక్కడ విచిత్రమైన అది చెప్పడానికి వీలు లేని విషయం ఏంటంటే, కాపులందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం అనేది, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావటం. అది ఎలా సింక్రనైజ్ అయ్యింది ఏంటనేది. నేను ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ ఏమనుకుంటుందంటే, ఇవాళ కాకపోతే రేపైనా నెక్స్ట్ ఎలక్షన్లో అయినా మనం క్లైమేట్గా అవ్వాలి అనుకుంటాం. అసలు సీల్ ఇచ్చేసాడు, వాగ్దానం ఇచ్చాడు 15 సంవత్సరాల వరకు, అంటే ఇంకా 3 ఎలక్షన్ల వరకు నేను సీఎంగా అవ్వను, చంద్రబాబే సీఎంగా ఉండాలి అని నువ్వు ఒక అల్టిమేటం జారీ చేసినట్టు ఒక హామీ ఇచ్చేసావు. ఇంకా నీ కాపులు ఎందుకు ఉండాలి అన్నా. నేను నిన్ను గెలిపించడం కోసం ఉండాలా, చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రిగా చేయటం కోసం ఉండాలా? ఇప్పటికే 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి. ఏంటి ఇదంతా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం కోసం ఉండాలి. చంద్రబాబు ఏమన్నా ముఖ్యమంత్రిగా స్థానం నుంచి తప్పుకోవాలనుకుంటే నిన్నేమన్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా, వాళ్ళ అబ్బాయిని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. దానికి కూడా నువ్వు చాకరీ చేయడానికి సిద్ధంగా ఉంటే మేము చేయగలిగింది ఏదైనా అనుకోవాలి. కాపులు నేనేదో ఈ సందర్భంగా కాపుని రెచ్చగొడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని న్యూనతాభావంతో చూస్తున్నాను కాదు. అలా దయచేసి అర్థం చేసుకోవద్దని కూడా చెప్తున్నా. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. రాజకీయాలు ఇలా ఉంటాయి. రాజకీయాల్లో ఎవరిని కూడా ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయకూడదు. సొంత పార్టీ ఉన్నవాడు నేను చేయొచ్చు, నేను మా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవచ్చు. ఎందుకంటే ఆయన పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ. నేను ఎప్పటికైనా మంత్రిని అవుతా, ముఖ్యమంత్రి కాను. నాదే సపరేట్ పార్టీ అయితే నేను సపరేట్ పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం కదా. మన సపరేట్ పార్టీ ఎందుకు పెట్టా? ఎందుకు రాజకీయ లేకపోతే నాలాగా నువ్వు కూడా తెలుగుదేశం జాయిన్ అయిపోయి ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చుగా. ఇది ఎట్లా సింక్రనైజ్ అవుతుంది, ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రాజకీయ ఘర్షణలో ఏదో అంబటి రాంబాబు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాపుల్ని అనేటువంటి భావన కలిగితే అది దురదృష్టం. నేను చెప్పేది చాలా విశ్లేషణాత్మకమైన విషయం. దీనిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు లేవు. ఆ సమాధానాలు చెప్పవలసింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్తే సాటిస్ఫై అయితే ప్రయాణం చేయండి, మాకేం అభ్యంతరం లేదు. దీనిలో ఏముంటుంది? నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన ప్రతిష్ఠించబోతున్నారు అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరొక సంవత్సర కాలంలో ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు కాబట్టి వాళ్ళు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారు అని అంటున్నారు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? ఐ బిలీవ్. ఎందుకంటే నారా లోకేష్ ముఖ్యమంత్రిగా అవ్వకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తున్నాడు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ముఖ్యమంత్రి కావటమే వారి కుటుంబం యొక్క ధ్యేయం, చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం కాదు. అదర్స్ ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు అనేది ఒక రూమర్. ఇది వాస్తవ అవాస్తవం ఏంటో వాళ్ళు చెప్పాలి. ఇది బలంగా నమ్మదగిన
సత్యంలాగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. నెక్స్ట్ నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అని. దానికి ఈ మధ్యన ఆయనకి సంబంధించినటువంటి పత్రిక కూడా రాశాయి, కేంద్రంలో ఆయన ఉప ప్రధాని అవుతాడు, గవర్నర్ అవుతాడు అని. అంటే కేంద్రంలో ఉప ప్రధాని, గవర్నరు అయ్యేంత ఛాన్సు మోడీ లాంటి సీనియర్ నాయకుడు, తెలివిగల నాయకుడు ఇచ్చే అవకాశం లేదనేది నా పోటీ వాళ్ళకి, మీ పోటీ వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే పావుని పక్కలో పెట్టుకుని ఎవడు నిద్రపోడు. ఇప్పుడు ఈ ఢిల్లీ తీసుకెళ్ళి ఉప ప్రధానం లేకపోతే గవర్నరు ఇంకో పదవు ఇచ్చి మోడీకి అసలు పెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి మీకన్నా నాకన్నా మోడీ అండ్ అమిత్ షా చాలా లోతుగా ఆలోచించేటటువంటి మనుషులు కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వరు. ఈయన తప్పుకోవాలి, లోకేష్ను ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అది నేను అనుకోవటం ఈ 5 సంవత్సరాల లోపు, అంటే వాళ్ళ టెన్యూర్ లోపు విజయవంతంగా రాగలుగుతారు అనుకుంటున్నా. ఎందుకు రాగలుగుతారంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అవసరంలా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 21 తీసేసిన 135 వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు కదా, ఎందుకు ఎవరిని అడగాలి అనే ఆలోచన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు లోకేష్ అనేటువంటి భావనలోకి వచ్చేసారు. కాబట్టి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ ఈ టెన్యూర్లో ఎప్పుడు చేస్తారు, ఏంటి ముహూర్తం ఏంటి మనది ఇది, కానీ గ్యారంటీగా చేస్తారని నేను నమ్ముతున్నాను. చేసిన తరువాత మనం గమనించాల్సింది పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన ఎలా ఉంటుంది. యూ విల్ యాక్సెప్ట్ ఆర్ యాక్సెప్ట్ చేయరా అనేది చూడాలి. అప్పుడే ఆయన రంగు అసలు రంగు బయటపడిపోద్ది. నాకు అర్థమవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.